మీకా దేవుణ్ణే పూజించాడు, యెహోవా దేవుణ్ణే గణపరిచాడు, ఆరాధించాడు. కానీ ఆరాధన విధానం బాలేదు. నా ప్రియదోచు నాగమా, మీకాకు విధేయత లేదు. మీకాకు దేవుడు అంటే కేవలం భక్తి ఉంది, కానీ విధేయత కలిగినటువంటి వాడైతే దేవుని ఆజ్ఞలను ఏం చేయడు, మీరడు. నా ప్రియదోచు నాగమా, ఇక్కడ ఒబీడియన్స్ కనబట్టలేదు, కన్వీనియన్స్ చూసుకుంటున్నాడు. ఏం చూసుకుంటున్నాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. వాస్తవానికి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వారందరూ దేవుని మనసును ఎక్కడ ఉందో ఆ టైంలో షిలోహులో ఉంది. మరి హన్న ఏం చేసింది, దూరం అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది, షిలోహులోకి వెళ్ళి ప్రార్థన చేసింది. మరి ఈ మీకా గారికి షిలోకి వెళ్ళే ఓపిక లేదేమో, మరి షిలోహులోకి వెళ్ళే మనసు లేదేమో. కట్టేద్దాం మన ఇంట్లోనే గుడి అనుకున్నాడు, పెట్టేద్దాం ఒక యాజకుడిని అనుకున్నాడు. సో దానికి ఒక ప్రతిమ నిలబెట్టేద్దాం అని చెప్పి సొంత ప్రయత్నాలు చేశాడు. ఎవరు, మీకా. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మందిరం రావడానికి ఇంత ఎండలో ఏం వెళ్తాం, పాలిమ్యానులు గారు లైవ్ ఇచ్చేస్తున్నారు కదా, మన ఇంట్లో అసలే ప్లాస్మా టీవీ కొనుక్కున్నాం 85 ఇంచు. అందుని బట్టి ఈరోజు ఆరాధన ఎక్కడ చేసేద్దాం, ఇంట్లో చేసేద్దాం. సో చక్కగా దేవుని వాక్యం కొరకు బైబిల్ పట్టుకుని, పాటల పుస్తకం పట్టుకుని సోఫాలో కూర్చుంటావు. ఈ లోపల ఏదో ఫోన్ కాల్ వస్తుంది. ఏమొస్తుంది, ఎక్కడి నుంచి, మీ బంధువుల దగ్గర నుంచి. వెంటనే ఆరాధనలో ఉన్నాను అని చెప్పి చెప్దాం అనుకుంటావు. నీ కాన్వర్జేషన్ వాక్యం అయిపోద్ది, మొత్తం ఫోన్ అవ్వదు. ఆ తర్వాత వేరే వాళ్ళకి వేరే ఫోన్. ఆ రోజు ఇంట్లో కూర్చుని లైవ్ వినేద్దాం అనుకుని నీకు డిస్టర్బెన్సే క్రియేట్ అవుతుంది, దేవుని వాక్యం నీలోకి వెళ్ళదు. ఆ రోజున ఆ వారానికి సరిపోయినటువంటి ఆహారాన్ని దేవుడు సిద్ధపరచడా. ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అభిషక్తుడైన దైవజనుడు, నేను సేవకుడు అంట్లా, అభిషక్తుడైన దైవ సేవకుడు నోట ఈ వారానికి నీకు క్షేమాభివృద్ధికరమైన మాటలు దేవుడిస్తాడు, ఆదరణకర మాటలు దేవుడిస్తాడు, ప్రయోజనకరమైన మాటలు దేవుడిస్తాడు, హెచ్చరించే మాటలు ప్రభు ఇస్తాడు, నిన్ను బలపరిచే మాటలు ప్రభు ఇస్తాడు, కాపుదల ఇచ్చేటువంటి ప్రభు మాటలు ఇస్తాడు. అందుని బట్టి నీ దైవజనుడిని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు ఆ దైవజనుడి నోట నీకు క్షేమాభివృద్ధికరమైన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతాడు. కాబట్టి ప్రతి ఆదివారం కూడా నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో, ఎక్కడైతే ఆత్మీయ ఆహారంతో నింపబడుతున్నావో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, వినాలి.